హలో! ఏంటి అంత ఇరుక్కొని కూర్చోవాలా? ఫ్రీగా కూర్చోవచ్చు కదా అని అనుకుంటున్నారు గదా! ఎనకాల ప్లేస్ లేదండి. మా చీకుది బ్యాటరీ కారు రిపేర్ వచ్చిందనమాట. అది స్టార్ట్ అవ్వట్లేదు. సో, అందుకు ఏమైందో చూపిద్దామనేసి ఇంకా ఎలాగో లీవ్‌లో ఉన్నింటిమి. బయట సివిల్‌లోకి తీసుకెళ్తున్నాము. అది రిపేర్ చేపిద్దామనేసి. అక్కడ తీసుకెళ్తే వాళ్ళు బ్యాటరీ ఖరాబ్ అయిపోయింది. బ్యాటరీ చేంజ్ చేయాలా అన్నారు. అది తీసుకొని 1 ఇయర్ అయిపోయింది. కాకపోతే వీడు తెచ్చిన కొత్తలో నడిపిండా. ఇంకా ఆ తర్వాత పక్కన పెట్టేసినాడు. అలాగుండిపోయి అది బ్యాటరీ డౌన్ అయిపోయి ఇంకా ఖరాబ్ అయిపోయిందనమాట. ఇంక అందుకనేసి సర్లే చేంజ్ చేపిచ్చేద్దాంలే అని తీసుకొనెళ్ళినాము. ఇంక మధ్యలో చీకు ఏమో నాకిక్కడ ఇరుకయిపోయింది అనేసి మధ్యలో నుంచి దూరి ఎనకాల కూర్చున్నాడు. అలా కూర్చునేకి గూడా లేదు. జస్ట్ ఇంగ అలాగా ఆడే నిలబడినాడనమాట. ఇంక ఎక్కువ దూరమేం కాదు దగ్గరేలే నిలబడితే ఏం కాదులే అనేసి ఎనక్కి పంపించేసినాము. ఇంకిక్కడ వాడు జీపిచ్చింటే ఆ బ్యాటరీ చేంజ్ చేస్తున్నారనమాట వాళ్ళు. ఇంకా ఇది కూడా చీకు బండే చిన్నప్పుడుది. వాడు తోలట్లేదు ఈ మధ్య అది చిన్నగయిపోయింది. హెచ్‌విక్‌గుంటదిలే అనేసి అదేదో స్క్రూ పోయుంటే పనిలో పని అది అయిపోతదనేసి తీసుకొనొచ్చేసినాము. దానికి స్క్రూ ఏస్తారులే అనేసి. ఇంకా ఆ బండ్లు రిపేర్ చేస్తుంటే వీళ్ళు ఇవి కావాలనేసి ఏడుస్తున్నారు కొత్త బండ్లు అప్పుడే. కాకపోతే ఉండేటివే తోలట్లేదు. ఇవి తీసుకొని ఏం చేస్తాం? ఇంటి నిండా బండ్లయిపోయినాయి. అందుకు వద్దులేరా ముందు ఉండేటివి తోలండి అనేసి పిలుచుకొనొచ్చేసినాము. ఇంకిక్కడ మమ్మూస్ బావుంటాయి. క్వాంటిటీ పరంగా, టేస్ట్ పరంగా కూడా బావుంటాయి సివిల్‌లో. లోపలతో కంపేర్ చేస్తే బయటే బాగా అనిపిస్తాయి మాకి. కాకపోతే లోపల మాకవి దొరకవు. ఇంకా బయట 6 తర్వాత అలౌ లేదనమాట మాకి బయటికి. కాకపోతే ఇంక అప్పుడు లీవ్‌లో ఉన్నాం కాబట్టి వచ్చి తినేసి ఇంగెళ్తున్నాము. మా చీకు ఎందుకో అలిగినాడు. వాడి కోరికలన్నీ కోరుతుంటాడనమాట. వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.